ఇప్పుడు మీరే అన్నారు ఫామ్ హౌస్ లో నుంచి ఉండి కూడా చేసిరని. ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయాలు చేసినారు, చెయ్యొచ్చా ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రజల మధ్యలోకి రాకుండా? ప్రజల మధ్యలో రాని రాకపోని అన్న దొడ్డు మాట చెప్తున్న తెలంగాణ భాషల ఒక తండ్రి తన పిల్లలకు బయటికి వెళ్లకుండా కడుపు నిండా తిండి పెట్టి పొట్ట బట్ట ఇచ్చి పెళ్లిళ్ళు చేసి ఉద్యోగాలు చేసుకుంటాడు. అది కావాలనా? లేకుంటే ఫామ్ హౌస్ లేకుండా వీళ్ళలాగా చెత్తకుండీల మీద తిరుక్కుంటా ఈ రోజు మున్సిపల్, ఈ రోజు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ చేస్తా అంటుండు వాడు. తెలంగాణలో ప్రజెంట్ సిటీ తెలంగాణను చెత్తకుండీల మీదకి కుక్కలను వదిలిపెట్టి ఈ రోజు ఏం పాలన చేస్తున్నాడు వీడు? ఒక బై ఎలక్షన్లలో ముఖ్యమంత్రి బూతులలో తిరుగుతాడా? ఎక్కడైనా చరిత్రలో విన్నారా మీరు? చరిత్రలో వినరా? బూతులలో రిగ్గింగ్ చేసుకొని గెలిచి ఈ రోజు మా బాపు కేసీఆర్ ఎక్కడుంటేంద్రా నాయన? తెలంగాణ తీసుకొచ్చిండు బాపు కేసీఆర్. నీలాంటి మూర్ఖులకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ మన పంచాయతీరాజ్ దాంట్లో వచ్చిండా? జిల్లా మనం అయినాయి కదమ్మా, అలా బాబు కేసీఆర్ వచ్చి ప్రచారం చేసిండా? ఎట్లా ప్రజలు మాకు నమ్మేసిండ్రు? కళ్ళబొల్లి మాటలు చెప్పి వీడు దొంగ మాటలు చెప్పి వచ్చిండు కాబట్టి ఈ రోజు బాబు కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు. ఫామ్ హౌస్లు ఉంటేంది, ఎక్కడ ఉంటేంది? నీ ఇంటికి రేషన్ వస్తుంది, నీ ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి, సురక్షితంగా ఉండే. ఈ రోజు మత కల్లాలోలు అవుతున్నాయి, ఆడపిల్లలకి రేపులు అవుతున్నాయి, ఆడపిల్లలు చనిపోతున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, బస్సులు ఎక్కడ పోతున్నాయి, మొత్తం అల్లకల్లోలం చేసిండు. నీళ్ళు ఎక్కడ పోతున్నాయి? పక్క రాష్ట్రాలకు నీళ్లు పంపిస్తున్నాడు సిగ్గు శరం లేకుండా. బాబు కేసీఆర్ ఎంత చెరువులకు అది ఉంటుండే, 4,000 5,000 చెరువులు ఉండే, ఆ చెరువులకు రిపేరింగ్ ఉండే. ఎన్ని అసలు ఎక్కడి నుంచి చెప్పాలో ఏం లేదు. మొత్తం తెలంగాణను బొంద పెడుతున్నాడు కాబట్టి బాబు కేసీఆర్ వస్తున్నాడు. వీని బొంద పెట్టడానికే వస్తున్నాడు ఫస్ట్.